శ్రీ గణేష, మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? ఇప్పుడు అరణ్యవాసంలో భాగంగా పాండవులు చివరి సంవత్సరం చివరి నెల అంటే 12వ నెలలో ఉన్నారు. ఈ ప్రస్తుతం కామ్యకవనంలో ఉన్నారు కదా. కొన్ని రోజులు కామ్యకవనంలో ఉన్న తర్వాత వాళ్ళు దైత్యవనానికి బయలుదేరుతారు మళ్ళీ. ఎందుకంటే అక్కడ కురూరమ్మ గారికి ఇచ్చినటువంటి మాట అంతటితో అయిపోతుంది కాబట్టి మళ్ళీ దైత్యవనానికి వస్తారు. ఈ రోజు ఎపిసోడ్లో మనం ఏం చూస్తామంటే పంచపాండవుల్లో మిగిలిన ధర్మరాజు తప్ప మిగిలిన నలుగురు ఎలా చనిపోయారు, ఆ చనిపోయిన నలుగురిని ధర్మరాజు ఎలా బతికించాడు, అసలు యక్ష ప్రశ్నలు అంటే ఏంటి, అవి ఎవరు వేశారు, ఎందుకు వేశారు, వాటి సమాధానాలు ఏంటి, ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం. వీళ్ళు దైత్యవనంలో ఉన్నారు కదా. ఒకరోజు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి, మహారాజా, నా ఆర్ని ఒక జింక ఎత్తుకపోయింది, దాని 2 కొమ్మల మధ్యలో పెట్టుకొని వెళ్ళింది, దయచేసి మీరు ఆ జింక దగ్గర నుంచి నా ఆర్ని తెప్పించండి, అది లేకపోతే నేను బ్రతకలేను కదా అంటాడు. దాంతో అన్నదమ్ములు ఏం చేస్తారు, సరే అని చెప్పేసి ముందు ధర్మరాజు పరిగెడుతుంటాడు, ధర్మరాజు వెనుక మిగిలిన నలుగురు అన్నదమ్ములు పరిగెడుతుంటారు. వాళ్ళు ఎన్ని బాణాలు వేసినా ఏం వేసినా అద్భుతం ఏంటంటే ఒక్కటంటే ఒకటి కూడా జింకకు తగలదు. ఆ జింక ఎంత వేగంగా పరిగెడుతుందంటే వీళ్ళు పరిగెత్తి 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 అలసిపోతారు తప్ప ఆ జింకకు ఒక దెబ్బ తగలదు, అది ఆగదు. ఇలా వీళ్ళు పరిగెత్తి పరిగెత్తి ఒక చెట్టు దగ్గర ఆగిపోతారు. ఇక అక్కడ ధర్మరాజుకు ఎక్కడ లేని దుఃఖం వస్తుంది. ఎలా బ్రతికిన వాళ్ళము, మనం ఎక్కడికి వచ్చాము, ఏ అడవిలో పడి తిరిగాము, ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపము, ఏ కర్మ మనల్ని వెంటాడుతుంది, మనకింత బాధ ఏంది అంటారు. అప్పటికే ఏంటంటే మిగిలిన అన్నదమ్ములు కూడా విపరీతంగా అలసిపోయి ఉంటారు కాబట్టి ఆ సమయంలో భీముడికి విపరీతమైన కోపం వచ్చి ఇలా అంటాడు. ఆ రోజు ద్రౌపదిని సభలోకి లాక్కొచ్చినప్పుడు ఆ గుడ్డిరాజు కొడుకుల్ని ఆ రోజే చంపాల్సి ఉండే, చంపకుండా వదిలేసాం కదన్నా, ఆ కర్మ ఫలితం మనం అనుభవిస్తున్నాము అంటాడు. ఇక్కడ దాహంతో నాలుక పొడిబాడి ఉండిపోతుంది కాబట్టి వెంటనే అర్జునుడు కూడా ఏమంటాడంటే, ఆ రోజు ద్రౌపదిని నిండు సభలో ఆ కర్ణుడు అంత అవమానించి అనరాని మాటలు అంటుంటే వాళ్ళని వదిలేసాం కదా, అందుకని మనకి ఈ కర్మ పట్టుకుంది అంటాడు. అర్జునుడికి కూడా ఎప్పుడూ కోపం అంటే ఎవరి మీద ఉంటుందంటే అది కర్ణుడి మీదనే ఉంటుంది. వెంటనే సహదేవుడు అంటాడు, ఆ రోజు మాయాజూదం ఆడినటువంటి ఆ శకుని తల అక్కడే నరక్కుండా వదిలేసి వచ్చాం కదన్నా, ఆ కర్మ మనల్ని వెంటాడుతుంది అంటారు. అంటే ఏంటంటే దాహంతో వీళ్ళ నోరు మొత్తం పిడిచికట్టుకుపోయి ప్రాణాలతో ఉంటామా ఉండవా అన్న పరిస్థితులు వచ్చేసరికి వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ అంతా బయటకు వస్తుంటుంది. నకులుడు మాత్రమే ఏమనకుండా అలాగే కూర్చుంటాడు. అప్పుడు ధర్మరాజు నకులుడు వైపు తిరిగి, తమ్ముడు ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఒక్కసారి చెట్టు ఎక్కు, ఈ దరిదాపుల్లో ఎక్కడన్నా చెరువు ఉందో చూడు, ముందు మనం నీళ్లు తాగుదాం, ఇంకాసేపు నీళ్లు తాగకుండా ఉన్నామంటే మనం బ్రతకడం కష్టము, ముందు నీళ్లు తాగుదాము, ముందు చెట్టెక్కి చూడు అన్నప్పుడు నకులుడు చెట్టెక్కి చూస్తే అక్కడ ఒక అద్భుతమైన చెరువు కనిపిస్తుంది. అన్న ఇక్కడ దగ్గరలోనే చెరువు ఉంది అంటే, సరే అప్పుడు నకులుని అంటాడు, నువ్వు వెళ్ళి నువ్వు నీళ్లు తాగు, తర్వాత మా అందరికి కూడా నీళ్లు తీసుకురా, కదిలే పరిస్థితుల్లో ఎవరము లేము కదా అంటే, సరే అని చెప్పేసి నకులుడు వెళ్తాడు. వెళ్ళి ఆ చెరువును చూసి తెగ సంతోషపడతాడు. ఎందుకంటే నీళ్లు చక్కగా కొబ్బరి నీళ్ళ వల్ల ఉన్నాయి, విపరీతమైన దాహంతో ఉంటాడు కదా. వెంటనే చెరువులోకి వెళ్ళి నీళ్లు తాగబోతాడు. దీంతో అతనికి అశరీరవాణి వినిపిస్తుంది, ఈ చెరువు నాది, నా అనుమతి లేకుండా నువ్వు ఈ చెరువులో నీళ్లు తాగకూడదు అంటది. కానీ ఆ మాటలు నకులుడు పెద్దగా పట్టించుకోడు, నీళ్లు తాగేస్తాడు. వెంటనే గట్టు మీదకి వచ్చి చనిపోతాడు. దీంతో నకులుడు ఎంతకు రాకపోవడంతో ధర్మరాజు ఏం చేస్తాడు, సహదేవుని పంపిస్తాడు. సహదేవ నువ్వు వెళ్ళి చూసిరా అని. సహదేవుడు కూడా అలాగే వస్తాడు. పక్కనే ఉన్న నకులుని చూసి విపరీతంగా ఏడ్చేసి, ముందు గుక్కడి నీళ్లు తాగుదాము, నీళ్లు తాగకపోతే కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి నీళ్లు తాగడానికి చూస్తాడు. అప్పుడు ఆ శరీరవాణి పలుకుద్ది, ఇది నా చెరువు, ఈ చెరువులో నీళ్లు నా అనుమతి లేకుండా తాగకూడదు అని. సహదేవుడు కూడా పెద్దగా పట్టించుకోడు, నీళ్లు తాగుతాడు. చెరువు గట్టు మీదకి వచ్చి చచ్చి పడిపోతాడు. తర్వాత ఇంకాసేపటికి ఇద్దరు రాకపోవడంతో అర్జునుని పంపుతాడు ధర్మరాజు. అర్జునుడు వస్తాడు, ఇద్దరు పడిపోవడం ఉండదు చూసి విపరీతంగా ఏడ్చేస్తాడు, అయ్యో తమ్ముళ్ళారా మీకేమైంది అని చెప్పేసి. అలా ఏడ్చిన తర్వాత మళ్ళీ ముందైతే కొన్ని నీళ్లు తాగుదాము, ఆ తర్వాత అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పేసి చెరువులోకి వెళ్ళి గుక్కడి నీళ్లు తాగేలోపు అశరీరవాణి వినిపిస్తుంది, ఇది నా చెరువు, ఇక్కడ నీళ్లు తాగకూడదు నా అనుమతి లేకుండా అని. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు, ఎటువైపు అయితే శబ్దం వినిపిస్తుందో అటువైపు శబ్దభేతి మంత్రించి ఆ బాణాన్ని వదులుతాడు. ఎన్ని బాణాలు వదిలినా కూడా శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. బాణాలు వదిలి వదిలి అలసిపోతాడు, ఎందుకంటే అప్పటికే అలసిపోయి ఉన్నాడు, నీళ్లు తాగకపోతే చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి వెంటనే వెళ్ళి గుక్కడు నీళ్లు తాగుతాడు. అర్జునుడు అలాగే గట్టు మీదకి వస్తాడు, చనిపోతాడు. ఇక ఈ తర్వాత మళ్ళీ భీముని పంపిస్తాడు. భీముడు వస్తాడు, ముగ్గురిని చూస్తాడు,
విపరీతంగా ఏడుస్తాడు. కానీ ఆ దాహాన్ని తట్టుకోలేక గుక్కడి నీళ్ళు తాగాలని చూస్తాడు. భీముడు కూడా అలాగే చనిపోతాడు. ఇంకా చివరికి ధర్మరాజు వస్తాడు. ధర్మరాజు వచ్చి వీళ్ళని చూసి విపరీతంగా ఏడ్చేస్తాడు. అసలు మీరు లేకుండా నేను ప్రాణాలతో ఎలా వెళ్తాను? అసలు నేను వెళ్ళి మాత్రం కుంతీదేవికి ఏమని సమాధానం చెప్తాను? అక్కడ ఉన్నటువంటి భీష్ముడికి ఏం సమాధానం చెప్తాను? ద్రోణుడికి, కృపాచార్యుడికి అసలు వాళ్ళు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉందా? ఇంతటి దుర్యోధనుడి కుట్రల నుంచి బయటపడ్డాం, అంతటి శకుని కుట్రల నుంచి బయటపడ్డాం, అంతటి కఠోరమైన కర్ణుడి మాటల నుంచి బయటపడ్డాము. ఇన్ని చేసి ఏం లాభం? చివరికి ఇలాంటి చావు మనకు వచ్చిందా నా తమ్ముళ్ళకని చెప్పేసి విపరీతంగా ఏడ్స్తాడు. కానీ అతనికి కూడా దాహం విపరీతంగా వేస్తుండడంతో చెరువులోకి దిగి నీళ్లు తాగబోతాడు. ఇంతలో మళ్ళీ అశ్రీరవాణి వినిపిస్తుంది. ఇది నా చెరువు, నా అనుమతి లేకుండా నీళ్లు తాగకూడదు అని. వెంటనే ఆ తమ్ములు చేసిన తప్పు ధర్మరాజు చేయడు. ఆ నీళ్లు వదిలేసి, అయ్యా నువ్వెవరు, దయచేసి నా కళ్ళ ముందుకు రా, ఎక్కడో ఉండి మాట్లాడితే నాకు ఎలా అర్థమవుతుంది అంటే, ఒక కొంగ అతని కళ్ళ ముందుకు వచ్చి, ఇది నా చెరువు, నేను వద్దంటుంటే నీ తమ్ముళ్ళు నీళ్లు తాగారు, అందుకే అలా అయిపోయారు అని చెప్పేసి కొంగ అంటది. దాంతో ధర్మరాజు అంటాడు, నువ్వు కొంగవేంటి? నా తమ్ముళ్ళు దేవతలను కూడా ఎదిరించే శక్తివంతులు, అలాంటి వాళ్ళు చచ్చిపడిపోయి ఉన్నారు అంటే నువ్వు ఖచ్చితంగా కొంగవైతే కాదు, నువ్వెవరివి, దయచేసి నీ అసలు రూపంలోకి రా అన్నప్పుడు అతడు గట్టి గట్టిగా అరుస్తూ అసలు రూపంలోకి వచ్చి ఇలా మాట్లాడతాడు. నువ్వన్నది నిజమే ధర్మరాజా, నేను కొంగని కాదు, నేను యక్షుణ్ణి. నా మాయ వల్లే మీ తమ్ముళ్ళందరూ ఇలా అయిపోయారు అని చెప్పేసి వస్తాడు. అతడు ఎలా ఉంటాడంటే పెద్ద తాటి చెత్త అంత పొడవు ఉంటాడు. పొడవాటి కొంగ మెడ ఉంటుంది. పెద్ద పెద్ద దంతాలు, తాటికాయలంతా మిడిగుడ్లు వేసుకొని ఘోరంగా ఇలా బుస కొడుతున్నట్టుగా ఉంటాడు. ఆ యక్షుడు ఇలా అంటాడు ధర్మరాజుతో, నువ్వు బుద్ధిమంతుల్లా ఉన్నావు, నీ తమ్ముళ్ళ వాళ్ళే లేవు, నువ్వు నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వు, నా ప్రశ్నలకు సమాధానం ఇస్తే నీ తమ్ముళ్ళను వదిలేస్తాను అంటాడు. ఇప్పుడు నేను యక్ష ప్రశ్నలు ఒక్కొక్కటిగా చదువుతాను, చూడండి. ముందు యక్షుడు ప్రశ్న ఉంటుంది, తర్వాత ధర్మరాజు సమాధానం ఉంటుంది. యక్షుడు ప్రశ్న: సూర్యుణ్ణి ఏది ఉదయింపచేస్తుంది? బ్రహ్మం. సూర్యుడికి రెండు పక్కల ఎవరు తిరుగుతున్నారు? దేవతలు. సూర్యుణ్ణి ఏది అస్తమింపజేస్తుంది? ధర్మం. మనిషి దేనివల్ల శ్రోత్రియుడవుతాడు? శృతి వల్ల, అంటే వేదం వల్ల. దేనివల్ల మహత్వం పొందుతారు? తపస్సు వల్ల. దేనివల్ల మనిషి సహాయవంతుడవుతాడు? ధైర్యం వల్ల. దేనివల్ల మనిషి బుద్ధిమంతుడవుతాడు? వృద్ధుల్ని సేవించడం వల్ల. బ్రాహ్మణుడికి దైవత్వం ఎలా వస్తుంది? వేదాలు చదవటం వల్ల. అసలు సజ్జనత్వం అంటే ఏంటి? సజ్జనత్వం ఎలా వస్తుంది? తపస్సు వల్ల. మానవత్వానికి మరో మాట మరణం. దుర్జనత్వం అంటే ఏంటి? పరనింద వల్ల వస్తుంది. క్షత్రియుడికి దైవత్వం ఎలా వస్తుంది? అస్త్రవిద్య వల్ల. సజ్జనత్వం ఎలా వస్తుంది? యజ్ఞం వల్ల. మానవత్వం ఎలా వస్తుంది? పిరికితనం పోవడం వల్ల. దుర్జనత్వం ఎలా వస్తుంది? శరణన్న వాళ్ళని రక్షించడం వల్ల. యజ్ఞి అయిన సామమేది? ప్రాణం. యజస్సు అంటే ఏంటి? మనస్సు. దేనికి యజ్ఞం వర్తిస్తుంది? రుక్కుకి. యజ్ఞం దేన్ని అతిక్రమించదు? రుక్కుని. వ్యవసాయదారుడికి ఏది ముఖ్యం? వర్షం. విత్తనాలు చల్లడాన్ని ఏమంటారు? బీజం. ప్రతిష్ట కావలసిన వాళ్ళకి గోవులు. బతికి ఉండి కూడా చచ్చేవాడు ఎవడు? దేవతలు, పితరులు, అతిథులు ఇలా ఎవ్వరికి పెట్టకుండా వాడే తినేవాడు. భూమి కంటే బరువైంది ఏది? తల్లి. ఆకాశం కంటే ఉన్నతమైన వారు ఎవరు? తండ్రి. గాలి కంటే వేగంగా పోయేదేంటి? మనస్సు. గడ్డి కంటే దట్టమైంది ఏది? చింత. నిద్రలోనూ కళ్ళు ముయ్యని వాళ్ళెవరు? చేపలు. పుట్టిన చేతనత్వం లేనిదేంటి? గుడ్డు. రూపం ఉండి హృదయం లేనిదేది? రాయి. వేగం వల్ల పెరిగేదేది? ఏరు. పొన్నాళ్ళ స్నేహితుడెవరు? విద్య. ఇంటి దగ్గరి స్నేహితుడెవడు? భార్య. జబ్బుతో ఉన్నవాడికి స్నేహితుడెవరు? వైద్యుడు. మరణానికి సిద్ధంగా ఉన్నవాడికి స్నేహితుడెవరు? దానం. సర్వభూతాలకి అతిథి ఎవడు? అగ్ని. సనాతన ధర్మం అంటే ఏంటి? హోమం చేయడం. ఏది అమృతం? చంద్రుడు. ప్రపంచమంతా ఏంటి? గాలి. ఎప్పుడూ ఒంటరిగా తిరిగేవాడెవడు? సూర్యుడు. మళ్ళీ మళ్ళీ పుట్టేవాడెవడు? చంద్రుడు. చలికి ఏది ముందు? అగ్గి. పెద్ద విత్తనాల పాత్ర ఏది? భూమి. ధర్మానికి కుదిరేది? సామర్థ్యం. కీర్తికి కుదిరేది? దానం. స్వర్గానికి దారేది? సత్యం. సుఖానికి దారేది? శీలం. మనుష్యుడి ఆత్మ ఎవరు? కొడుకు. దైవికమైన చుట్టం ఎవరు? భార్య. ధన్యులమైన వాళ్ళలో ఉత్తమ గుణమేంటి? సామర్థ్యం.
లాభాలలో గొప్పదేది? ఆరోగ్యం. సుఖాలలో గొప్పదేది? సంతోషం. ధర్మాలలో గొప్పదేది? అహింస. ఎప్పుడూ ఫలించేదేది? యోగం. దేన్ని నిగ్రహిస్తే సంతోషం సిద్ధిస్తుంది? మనస్సుని. ఎవళ్ళతో సంధించుకుంటే చెడకుండా ఉంటారు? మంచి వాళ్ళతో. ఏది విడిచిపెడితే మనిషి ప్రియమైన వాడవుతాడు? క్రోధం. ఏది మానుకుంటే ధనవంతుడవుతాడు? కామం. దేనికి దూరంగా ఉంటే సుఖపడతాడు? లోభానికి. బ్రాహ్మణుడికి దానం ఎందుకు ఇవ్వాలి? ధర్మం పెరగడం కోసం. నటులకి నాట్యకర్తకి దానం ఎందుకు ఇవ్వాలి? దేశ దేశాల్లో కీర్తి చాటుతారు గనక. సేవకులకు ఎందుకు ఇవ్వాలి? యుద్ధాల్లో ప్రాణాలు ఇస్తారు కనుక. రాజుకి ఎందుకు ఇవ్వాలి? భయం రాకుండా చూస్తాడు గనక. లోకాన్ని కప్పి ఉన్నదేది? అజ్ఞానం. మనిషి స్నేహితుణ్ణి ఎందుకు వదిలేస్తాడు? లోభం వల్ల. స్వర్గానికి ఎందుకు వెళ్ళడు? ఆసక్తులు వదులుకోలేక. ఎవడు చచ్చిన వాడితో సమానం? దరిద్రుడు. చచ్చిన రాజ్యమేది? రాజులేని రాజ్యం. చచ్చిన శ్రద్ధమంటే ఏది? శ్రోతి అయి బ్రాహ్మణుడు లేనివాడు. చచ్చిన యజ్ఞం అంటే ఏది? దక్షిణ లేని యజ్ఞం. లోకానికి ఏమిటి ఆధారం? సత్పురుషులు. నీటికి ఏది ఆధారం? ఆకాశం. అన్నానికి ఏది ఆధారం? ఆవు. ఏది విషం? బ్రాహ్మణుడికి ఇవ్వని దానం. తద్దినానికి ఏది తగిన కాలం? మంచి బ్రాహ్మణుడు రావడం. తపస్సు అంటే ఏంటి? తన కులధర్మం ఆచరించడం. దానం అంటే ఏంటి? మనస్సు అరికట్టడం. క్షమ అంటే ద్వంద్వ దుఃఖాలు సహించడం. సిగ్గంటే చెయ్యరాని పనులంటూ జడవడం. జ్ఞానం అంటే బ్రహ్మం గుర్తించడం. శమం అంటే ఏంటి? మనస్సు ఉపశమించి చేయడం. దయ అంటే ఏంటి? యావన్మంది ప్రాణాల సుఖం కోరుకోవడం. అర్థం అంటే ఏంటి? అన్నిటి మీద సమభావం కలిగి ఉండడం. గెలవరాని శ్రోత ఏది? క్రోధం. నశించని రోగమేది? లోభం. ఎవడు సాధువు? సర్వభూతాలకి హితవుగా ప్రవర్తించేవాడు. అసాధాడురెవడు? దయలేనివాడు. మోహం అంటే ఏంటి? మూఢత్వం. మానవం అంటే ఏంటి? ఆత్మాభిమానం. సోమరితనం అంటే ఏంటి? ధర్మం చెయ్యకుండా ఉండడం. శోకం అంటే ఏంటి? అజ్ఞానం. స్థైర్యం అంటే ఏంటి? తన కులధర్మం మీద స్థిరబుద్ధితో ఉండడం. ధైర్యం అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహం. స్నానం అంటే ఏంటి? మనోమాలిన్యం వదిలి ఉండడం. దానం అంటే ఏంటి? సమస్త ప్రాణులని రక్షించడం. యక్షుడి ఇంకా ఇలా అడుగుతుంటాడు. ఎవడు పండితుడు? ధర్మం తెలిసినవాడు. ఎవడు నాస్తికుడు? మూర్ఖుడు. ఎవడు మూర్ఖుడు? నాస్తికుడు. ఏది కామం? సంసారహితువై ఉండడం. మచ్చరం అంటే ఏంటి? హృదయ తాపం. అహంకారం అంటే ఏంటి? అజ్ఞానం. దంభం అంటే ఏంటి? తన గొప్ప తాను చెప్పుకోవడం. కొంటెతనం అంటే ఏంటి? ఇతరులను దూషించడం. దైవం అంటే ఏంటి? పూర్వజన్మలో చేసిన దానఫలం. పరస్పర విరుద్ధములు నిత్య విరుద్ధములు అయిన ధర్మము, అర్థము, కామము ఈ మూడు ఎక్కడ కలుస్తాయి? ఒక్క భార్యలో మాత్రమే కలుస్తాయి. ఎవడు తరగని నరకం అనుభవిస్తాడు? ఆశ పెట్టి దానం ఇవ్వని వాడు. వేదాలు, ధర్మశాస్త్రాలు, దేవతలు, పితృదేవతలు, బ్రాహ్మణులు వీళ్లను ద్వేషించేవాడు. ధనముండి కూడా సత్రదానం చెయ్యనివాడు తరగని నరకం అనుభవిస్తాడు. కులమా, ప్రవర్తన, వేదాలు చదవడమా, శాస్త్రజ్ఞానమా? ఏది బ్రాహ్మణత్వం? కులం కాదు, వేదాలు చదవడం కాదు, శాస్త్రజ్ఞానము కాదు, ప్రవర్తనే బ్రాహ్మణత్వం. మంచిగా మాట్లాడేవాడికి ఏమిటి దొరుకుతుంది? స్నేహితులు దొరుకుతారు. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? అందరిలోకి గొప్పవాడవుతాడు. అధిక స్నేహితులు ఉన్నవాడు సుఖపడతాడు. ధర్మం తప్పకుండా నడుచుకునేవాడు ఉత్తమ గతులు పొందుతాడు. ఎవరు సంతోషంగా ఉంటారు? రుణం లేనివాడు అంటే అప్పు లేనివాడు. ఏది ఆశ్చర్యం? ప్రాణులు ప్రతిరోజు చచ్చిపోతూ ఉండడం. అది చూస్తూ కూడా మనిషి స్థిరంగా ఉండడం. ఏది మార్గం? పెద్దలు నడిచేది. ఏది వార్త? భూమి పాత్ర, ఆకాశం మూత, పగలు రాత్రి కట్టెలు, సూర్యుడు అగ్ని, మాసాలు ఋతువులు, తెడ్లు, వీటితో కాలమే ప్రాణకోటిని పండిస్తూ ఉంటుంది. ఇదే నిజమైన వార్త. పురుషుడు అంటే ఎవరు? భూమి ఆకాశం అంతటా ఎవడి కీర్తి నిండు ఉంటుందో వాడే పురుషుడు. లోకంలో అందరిని మించిన ధనవంతుడెవడు? ప్రియము అప్రియము, సుఖము దుఃఖము, గతము అగతము ఇవన్నీ ఒక్కలాగే చూసేవాడు. యక్షుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సరైన సమాధానాలు చెప్పేస్తాడు. ధర్మరాజు, నా ప్రశ్నలన్నిటికీ అద్భుతమైన జవాబులు చెప్పావు, కాబట్టి నీ తమ్ముళ్ళలో ఒక్కరిని మాత్రం నేను బతికిస్తాను. ఈ నలుగుళ్ళలో నీకెవరు కావాలో నువ్వే తేల్చుకో అంటాడు. ధర్మరాజు కాసేపు ఆలోచించి, అయితే నాకు నకులుని బతికించి ఇవ్వండి అంటాడు. దానికి యక్షుడు ఆశ్చర్యపోయి, అదేంటి, భీమార్జునులు అక్కడ ఉన్నారు కదా, అఖండమైన బలవంతులు, వాళ్ళలో ఒకరిని కోరుకో, కావాలంటే అర్జునుని కోరుకో, నీకు రాజ్యాన్ని తెచ్చి పెడతాడు, కుంతీదేవి కూడా సంతోషిస్తుంది. అలా కాకుండా నువ్వు నకుల్ని కోరుకున్నావేంటి అంటే, అప్పుడు ఏమంటాడంటే ధర్మరాజు,
మా అమ్మకు మేము ముగ్గురం కొడుకులం, మా పినతల్లి మాద్రీదేవికి ఇద్దరు కొడుకులు. ఇప్పుడు మా అమ్మ కుంతీదేవికి నేను ఒక్కని పెద్ద కొడుకును బ్రతికి ఉన్నాను. అదేవిధంగా మా పినతల్లి అయినటువంటి మాద్రి కొడుకులైన నకల సహదేవుల్లో ఎవరో ఒకరు బ్రతకడం న్యాయం. నా తల్లి కుంతీదేవి మాద్రి అమ్మకు మాటిచ్చింది, ఎప్పుడూ తన పిల్లలకి ఏ బాధ రాకుండా పెంచుతానని. కాబట్టి ధర్మం ప్రకారము మా అమ్మకు నేనున్నాను, నా పినతల్లి కూడా ఒకరు ఉండాలి, కాబట్టి నకులుని బ్రతికించు అంటాడు. అది విని యక్షుడు ఆశ్చర్యపోయి ఒక్కసారిగా గట్టిగా పకపక నవ్వేసి తన అసలు రూపంలోకి వస్తాడు. తానెవరో కాదు, ధర్మదేవత. యక్షుని రూపంలో వచ్చింది సాక్షాత్తు ధర్మదేవుడే. ధర్మమే ఆ రూపంలో వస్తుంది. నేను నిన్ను పరీక్షించడానికే ఈ రూపంలో వచ్చాను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ధర్మం తప్పకుండా ఉన్నావు. ఇంతకంటే గొప్పదేముంది? నీకే నేను వరమిస్తున్నాను చూడు. ఇక ఇప్పటితోటి ఈ మాసంతో మీ అరణ్యవాసం పూర్తయిపోయింది. ఇంకా మీరు అజ్ఞాతవాసంలో ఉండాలి. మీరు అజ్ఞాతవాసంలో ఏ ఏ రూపాల్లో ఉండాలో ఇంతకుముందే శ్రీకృష్ణుడు చెప్పాడు. మీరు ఆ వేషాలలో పట్టుబడకుండా ఉండేలాగా నేను వరమిస్తున్నాను. ఎంతటి వారైనా సరే మిమ్మల్ని గుర్తుపట్టలేరు. మీ అజ్ఞాతవాసం ముగిసే వరకు మీరెవరున్నారో ఎవ్వరికీ తెలియకుండా నేను వరమిస్తున్నాను అంటాడు. ఇంతలో మళ్ళీ ధర్మరాజు అడుగుతాడు, అక్కడ బ్రాహ్మణుడు ఎదురు చూస్తున్నాడు అతని ఆరని కోసము. ఆ జింకని కాస్త మాకు, జింక ఎక్కడుందో చెప్పండి, మేము వెళ్ళి తెచ్చుకుంటాము అంటే అప్పుడు ధర్మదేవత ఏమంటాడంటే, జింక లేదు, ఏమీ లేదు, కేవలం నిన్ను పరీక్షించడం కోసమే ఇదంతా చేశాను నేను. ఆ జింక రూపంలో వచ్చింది నేనే అని చెప్పేసి ఆ ఆరనిస్తాడు. నీ తమ్ముళ్ళు ఎవరూ చనిపోలేదు, కేవలం అలా పడి ఉన్నారు అంతే అని చెప్తాడు. నలుగురు తమ్ముళ్ళు కూడా తిరిగి లేస్తారు. వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు, యక్షుడికి నమస్కారం పెడతారు. ఆ తర్వాత ధర్మరాజుని యక్షుడు ఇలా అడుగుతాడు, అంటే ధర్మదేవత ఇలా అడుగుతుంది, నీకు ఇంకేమైనా వరం కావాలా కోరుకో అన్నప్పుడు అప్పుడు ధర్మరాజు ఏమంటాడంటే, ఈ కామ మోహం ఏవైతే ఉన్నాయో అరిషడ్ వర్గాలు అవేవి కూడా నా దగ్గరికి రాకూడదు, నేను ఎప్పుడు కూడా ధర్మం వైపు ఉండాలి, అలా ఉండేలా ఆశీర్వదించు అంటాడు. సో యక్షుడు ఆశీర్వదిస్తాడు. ఇక ఇప్పుడు తర్వాత ఏం జరిగింది, ఎందుకంటే ఇంకా అరణ్య పర్వం ఈ రోజుతో ముగిసిపోయింది. సో ఇక అజ్ఞాతవాసానికి సంబంధించి ఏం జరగబోతుంది, వాళ్ళు ఎలా వెళ్తారు ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో ఈ స్టోరీ వరకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లో మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.